అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో సీనియర్ ఫిలిం మోస్ట్ జర్నలిస్ట్ నారాయణ రాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు రీసెంట్గా మనకి సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొదటిగా మనకి గేమ్ చేంజర్ రిలీజ్ అయింది. సార్, ఇది గేమ్ చేంజర్ మంచి మెసేజ్ ఉన్న మూవీ, కానీ అంచనాలకు తగ్గట్టు రీచ్ అవ్వలేదు ప్రేక్షకుల్లో. దానికి కారణం ఏంటి సార్? అసలు మూవీకి పెట్టిన బడ్జెట్ అయినా వస్తుందా లేదా? అసలు ఇది సరిగ్గా ఆడకపోవడానికి గల కారణం ఏంటి? మీరు అన్నట్టు ఈ సంక్రాంతికి వచ్చిన 3 సినిమాల్లో ఒక విధంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ సినిమాల్లో మనకు కల్కి, సలారు, పుష్ప 2 ఇవి భారీ బడ్జెట్, అంటే 200, 300, 500 కోట్లతో తీసిన సినిమాలు. దేవరగూడ. ఆ తర్వాత కంటిన్యూగా వచ్చిన సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా నిర్మాణం దాదాపుగా 3 ఇయర్స్గా జరిగింది. కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ఎటకేలకు దాన్ని పూర్తి చేశారు. యాక్చువల్గా దాన్ని డిసెంబర్లోనే రిలీజ్ చేయాలని భావించిన సంక్రాంతి మూడు, అంటే తెలుగు ప్రేక్షకులు సంక్రాంతికి సినిమా చూసే మూడ్లో ఉంటారు కాబట్టి సంక్రాంతికి రిలీజ్ చేయాలని జనవరి 10న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా తీసుకొచ్చారు. అయితే సినిమా మీద మంచి అంచనాలు ఉన్నప్పటికీ హై బజ్ అనేది కొంత తక్కువ వచ్చింది. ప్రొడక్షన్ హౌస్ కూడా ఈ సినిమాను శంకర్ సినిమా, రామ్ చరణ్ ఉన్నాడు, రామ్ చరణ్కు RRR సినిమా తర్వాత వస్తున్నాడు కాబట్టి ప్రొడక్షన్ హౌస్ మళ్ళీ దిల్ రాజు, ఆయనకు అపారమైన అనుభవం ఉంది, 50 సినిమాలు తీసిన నిర్మాత అతను. కాబట్టి దిల్ రాజు కంపెనీ నుంచి వస్తున్న సినిమా అయినా, రామ్ చరణ్ లాంటి మాస్ హీరో సినిమా అయినా, శంకర్ లాంటి ఒక వైవిధ్యమైన డైరెక్టర్ సినిమా కాబట్టి మంచి ఓపెనింగ్ ఉంటుంది, మంచి రన్ వస్తుందని వాళ్ళు భావించారు. ఇదే విషయాన్ని సినిమా రిలీజ్కు 2 రోజుల ముందు దిల్ రాజు కూడా మీడియాతో చెప్పడం జరిగింది. తను కథగా ఏదైతే భావించాడో అదే కథను తీయాలి, అదే చూపెట్టాలని శంకర్కు పదే చెప్పినట్టు కూడా దిల్ రాజు మనకు చెప్పాడు. సినిమా మంచి అంచనాల మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఒక భిన్నమైన టాక్ తెచ్చుకుంది. సినిమా బాగుంది అని కొందరు హై ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేదు, కొంత డిసప్పాయింట్ చేసింది. ఒకే హీరో మిక్స్డ్ టాక్. ఒక హీరో ఒక ఐపీఎస్గా, ఐఏఎస్గా, ఎలక్షన్ కమిషనర్గా, ముఖ్యమంత్రిగా ఇలా భిన్నమైన క్యారెక్టర్లు కొంత గందరగోళానికి దారి తీశాయనే అభిప్రాయం కూడా అయింది. అయితే ఈ ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం అయితే వాళ్ళ ప్రయత్నం నెరవేరిందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సినిమాకు అంటే ఒక తెలుగు ఇండస్ట్రీలో కొంత బ్యాడ్ ఏంటంటే ఈ స్వపక్షం విపక్షం అని 2 తయారయ్యాయి. ఈ సినిమాను లేదా హీరోని వ్యతిరేకించే వర్గాలు మొదటి రోజే సినిమా చూసేసి ఒక డ్యామేజ్ చేసే విధంగా పోస్టులు కూడా పెడుతున్నారు. ఇది కొంత డివైడ్ టాక్ రావడానికి కారణం కూడా కావచ్చు. ఆ తర్వాత మనకు కొత్త విషయం కూడా బయటపడింది. ఒక పైరసీ టీం అనేది బయలుదేరి ఒక దిల్ రాజును బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసి ఆయన లొంగకపోవడంతో ఒరిజినల్ ప్రింట్ దాదాపుగా ఒరిజినల్ అనిపించే విధంగా వాళ్ళు పైరసీ చేసి వెబ్సైట్లలో పెట్టడం, అది అందరికీ అందుబాటులో రావడంతో ఎవరికి వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఇంట్లోనే చూడడం వల్ల కూడా ఆ సినిమాకు ఈ మంచి రెవెన్యూ రాకుండా బ్రేక్ పడిందని మనమే కాదు సినీ నిర్మాతలు కూడా అదే అభిప్రాయపడుతున్నారు. సార్, ఇప్పుడు శంకర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మొత్తం ఎడిటింగ్ పూర్తయ్యాక 5 hours వచ్చింది మూవీ, దాన్ని కట్ చేసే నేపథ్యంలో నేను సరిగ్గా అవుట్పుట్ ఇవ్వలేకపోయానని అన్నారు. ఈ విషయం పైన కూడా ప్రభావం పడుతుందా? దీని గురించి కూడా శంకర్ కొత్త డైరెక్టర్ కాదు. నాడు జెంటిల్మెన్ నుంచి ఆయన సినిమాలు తీస్తూనే ఉన్నాడు, తీసేటి అన్ని భారీ సినిమాలు. ఆయన స్క్రిప్ట్ కూడా కొంత వైవిధ్యంగా ఉంటుంది. ఏ సినిమా అయినా సరే ఆయన 2 ఏళ్లకు పైబడనే నిర్మాణం జరుగుతుంది. ఈ గేమ్ చేంజర్ విషయంలో కూడా అదే విధంగా జరిగింది. నిజానికి ఈ సినిమా ఇందాక చెప్పినట్టుగా డిసెంబర్లో రావాల్సిన సినిమా కొంత వాయిదా పడింది. అంటే ఆయనకు మళ్ళీ ఒక 1 నెల రోజుల వ్యవధి అదనంగా దొరికింది. ఈరోజు చెప్తున్న మాట మరి ఆ రోజు ఆయన సరిదిద్దుకునే అవకాశం ఉండేది. అది చేయకుండా సినిమాకు జరిగిన నష్టానికి లేదా జరుగుతున్న నష్టానికి తనను బాధ్యుడిగా అందరూ చూపించడంతో దాన్ని ఎస్కేప్ కావడానికి తను సరైన విధంగా దాన్ని ఎడిట్ చేయలేకపోయాను అనే కొత్త వాదన తెరపైకి తెచ్చాడు. నిజానికి ఆయన సంతృప్తికరంగా ఎడిట్ చేయని పక్షంలో నిర్మాతను డిమాండ్ చేయొచ్చు, సినిమాను మరో 1 నెల రోజులు పోస్ట్పోన్ చేద్దాం, లేదా ఫిబ్రవరిలో రిలీజ్ చేసుకుందాం, లేదా మార్చిలో ఉగాదికి రిలీజ్ చేసుకుందాం అన్న ప్రపోజల్ ఆయన పెట్టి ఉండొచ్చు. అవేమీ ఆ సమయంలో పెట్టకుండా, అప్పుడేం మాట్లాడకుండా సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ మీడియా ముందు కానీ ఆ సినిమా గురించి పాజిటివ్గానే మాట్లాడి అద్భుతం, అపూర్వం అని చెప్పుకుంటూ వచ్చి తీరా రిలీజ్ అయ్యాక ఆ స్థాయి సక్సెస్ రాకపోవడంతో ఇలాంటి వితండ వాదన చేయడం సరికాదు.
ఏదైనా బిఫోర్ రిలీజే ఆయన సరిదిద్దుకోవాల్సింది. సార్ మనకి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ ఇంట్లో వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అసలు స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే అసలు మనోజ్కి ఏం కావాలని సార్ ఈ వివాదాలు స్టార్ట్ అయ్యాయి? అసలు ఆస్తి కోసమా, లేదంటే ఏదైనా కోసమా, దేనికోసం అసలు ఈ వివాదాలు స్టార్ట్ అయ్యాయి? అసలు అంటే చాలామంది అంటున్నారు మనోజ్కి మ్యారేజ్ అయిన తర్వాతే ఈ డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చాయి ఫ్యామిలీలో అని చెప్పేసి అని అంటున్నారు. దానిపైన మీ స్పందన ఏంటి? అసలు ఎందుకు ఈ వివాదాలు జరుగుతున్నాయి? మోహన్ బాబుకు సినీ రంగంలో ఒక గొప్ప ఇమేజ్ ఉంది. ఆయన డిసిప్లిన్ గురించి చాలామంది చెప్పుకుంటారు. అలాగే ఆయన ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. ఆయన ఒక హీరోగా ఉంటూ హీరోగా తను నటిస్తూనే 70కి పైగా సినిమాలు తీశారు. అదీ కాకుండా తన సొంత జిల్లాలో ఒక మహా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాడు. అనేక మంది విద్యార్థులకు ఆడ కులాలకు మతాలకు అతీతంగా ఆయన అడ్మిషన్ ఇస్తూ అది కూడా ఆదర్శంగా ఉన్నారు. కొద్ది రోజులు ఆయన పొలిటీషియన్గా కూడా రాజ్యసభకు వెళ్ళారు, సేవలు అందించారు. మోహన్ బాబు ముందు సహజంగా ఎవరైనా నిలబడి మాట్లాడడానికే ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆయనది ముక్కుసూటి వ్యవహారం. ఆయన ప్రశ్న కూడా ఆప్యాయంగా పలకరించినా అది ఏదో గర్వంగా అడిగినట్టు, కోపంగా ప్రశ్నించినట్టుగా ఉంటుంది. ఆయనతోని నేను చాలా రోజులు జర్నీ చేశాను కాబట్టి నేను నిశ్చితంగా గమనించాను. అయితే ఆయన జెంటిల్మ్యాన్, ఎవరికి అన్యాయం తనకు తెలిసి ఎవరికి చేయాలనుకోడు. అలాంటి మోహన్ బాబు కుటుంబ విషయంలో కూడా ఒకరికి న్యాయం మరొకరికి అన్యాయం చేస్తాడని నేనైతే అనుకోవడం లేదు. ఎక్కడో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏర్పడిన వివాదం ఇది. మంచు మనోజ్కు ఏం కావాలి ఏంటి అనేది అదంతా కుటుంబ సభ్యులు కూర్చొని పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలి. ఒక సందర్భంలో మోహన్ బాబు గారు కూడా అన్నారు, మాకు ఎవరు మధ్యవర్తులు అవసరం లేదు, మేమే మా సమస్యను పరిష్కరించుకోగలుగుతామని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఆయన తండ్రిగా ఆయన బాధ్యతను ఎప్పుడూ నెరవేర్చాడు. ఇటు మంచు మనోజ్ను సినిమా హీరోగా ప్రమోట్ చేశాడు, మంచు విష్ణును కూడా హీరోగా ప్రమోట్ చేశాడు. ఇక్కడ ఆయన ఇద్దరిని ఒకరిని ఒక విధంగా మరొక విధంగా చూసినట్టుగా మనకు కనిపించదు. అయితే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ యాటిట్యూడ్ ఏమన్నా వాళ్ళకి నష్టం తెచ్చి ఉండొచ్చు. ఏదైనప్పటికీ మోహన్ బాబు లాంటి ఒక టాలెంటెడ్ సెలబ్రిటీ ఇంట్లో ఈ వివాదం బహిరంగంగా కావడం, రచ్చకెక్కడం, పోలీసుల వరకు వెళ్ళడం, కోర్టు మెట్లు కూడా తట్టడం, ఇదంతా చాలామందికి బాధ కలిగిస్తుంది. ఇప్పటికైనా ఈ వివాదానికి మంచు మనోజ్కి ఏం కావాలనేది తనకు స్పష్టత ఉండాలి. ఏది కావాలనుకున్నా ఆయన తండ్రి నుంచే స్వీకరించాలి. కాబట్టి కుటుంబం మధ్యలో పెద్దల సమక్షంలో ఈ వివాదానికి ఇప్పటికైనా పులి స్టాప్ పెడితే అందరూ హర్షిస్తారు. సార్ ప్రస్తుతం బాలకృష్ణ గారు చూసుకున్నట్లయితే అంటే మీరు స్మాల్ స్క్రీన్లో అయినా సరే బిగ్ స్క్రీన్లో అయినా చాలా సక్సెస్ఫుల్ హీరోగా రన్ అవుతున్నారు. ప్రజెంట్ ఇప్పుడు అన్స్టాపబుల్ షో కానివ్వండి, అలాగే మూవీస్ పరంగా కూడా మీరు చూసుకున్నట్లయితే సింహా నుంచి ఇప్పుడు డాకు వరకు అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. దగ్గర ప్రతి సినిమా అంటే 6 సినిమాలు ఆయన చేసిన సింహా నుంచి ఈ గ్యాప్లో మొత్తం 6 సినిమాలు కూడా హిట్ అయ్యాయి. సో ఆయనతో పోలిస్తే ఆయనతో పాటు ఉన్న సీనియర్ హీరోల్లో మీరు చూసుకున్నట్లయితే అంత సక్సెస్ అనేది అంత కనిపించట్లేదు. ఈయన అంత సక్సెస్గా అవ్వడానికి గల కారణం ఏంటి? మీరు అన్నది నిజమే. బాలకృష్ణ ఇప్పుడు సింహ నుంచి మనం లెక్కలు వేసుకుంటే వరుసగా సింహ, లెజెండు, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, తాజాగా డాకు మహారాజ్, అన్నీ వరుసగా సక్సెస్లు అయ్యాయి. బాలకృష్ణ అంటే సింహ కంటే బిఫోర్ కూడా ఆయన ఒక మాస్ హీరో. బాలకృష్ణ సంభాషణలు పలకడంలో దిట్ట. ఆయన యాక్షన్ పెర్ఫార్మెన్స్ చూడడానికి అభిమానులు కూడా ఉత్సాహపడతారు, థియేటర్లకు పోటెత్తారు. సింహ నుంచి ఆయనలో పెర్ఫార్మెన్స్ ఓరియంటేషన్ అనేది కొత్తగా బయటకు వచ్చింది. అంటే ఆ గతంలో లేదని కాదు, డైరెక్టర్ను బాలకృష్ణను ఇలా కూడా మలచవచ్చు, ఇలా కూడా చూపించవచ్చు అనే ప్రయత్నాలు మొదలయ్యాయి. మీరు గమనిస్తే ఇప్పుడు మన సింహ సినిమాలో కావచ్చు, లెజెండ్లో కావచ్చు, అఖండలో కావచ్చు, ఇవన్నీ డ్యూయల్ రోల్స్ చేసుకుంటూనే వచ్చాడు ఆయన. ఈ డ్యూయల్ రోల్ కూడా జనాలు యాక్సెప్ట్ చేశారు. అలాగే తనకు వయస్సుకు తగినట్టుగానే ఒక కేవలం గ్లామర్ హీరోయిన్తో వెంటబడి డ్యాన్సులు చేయడం అని కాకుండా ఒక బాధ్యతాయుతమైన క్యారెక్టర్గా భగవంత్ కేసరిలో చేసి మెప్పించాడు. ఈ సినిమాలన్నీ ప్రేక్షక ఆదరణ పొందాయి. తర్వాత టీవీలో బాలకృష్ణ షో ఏంటి, అన్స్టాపబుల్గా యాంకర్గా హోస్ట్గా బాలకృష్ణ ఏ మేరకు మెప్పిస్తాడు, ఆయన సంభాషణలు ఎలా పలుకుతాడు, ఎదుటి తనకంటే వయసు వచ్చిన వాళ్ళను
కెరీర్ పరంగా చిన్నవాళ్ళను ఎలా ఇంటర్వ్యూ చేస్తాడు అనేది చాలామందికి ఆసక్తి ఉండేది. కానీ బాలకృష్ణ దాన్ని సులువుగా దాటేశాడు. అంటే అవసరమైతే తను ఒక మెట్టు దిగి అయినా సరే తను కమిట్ అయిన దానికి పూర్తి న్యాయం చేస్తాడని మనం అన్స్టాపబుల్ షో మొదటిది కానీ రెండవది కానీ చూడొచ్చు. ప్రస్తుతం మూడోది కూడా రన్ అవుతుంది. ఈ షోలన్నీ సక్సెస్ఫుల్ కావడానికి బాలకృష్ణలో ప్రేక్షకులు చూస్తున్న కొత్తదనమే. అలాగే భగవంత్ కేసరి క్యారెక్టర్ ఇంతకుముందు చెప్పినట్టు ఒక తండ్రిగా ఒక డీ గ్లామర్ క్యారెక్టర్, అంటే రెగ్యులర్గా కనిపించే క్యారెక్టర్లకు కాకుండా భిన్నంగా చేసినా అది మెప్పించాడు. తాజాగా డాకు మహారాజు కూడా బాలకృష్ణ నుంచి తీసుకునే పెర్ఫార్మెన్స్ను డైరెక్టర్ బాబీ అద్భుతంగా తీశాడు. డాకు మహారాజు సినిమా కంటే ముందు బాలకృష్ణ నటించిన పలు సినిమాలను ఆయన వీక్షించి బాలకృష్ణను కొత్తగా ప్రజెంట్ చేయాలన్న ఉద్దేశంతో చేశాడు. మరి ఇంత మార్పుకు కారణం ఏంటి, ఇంత సక్సెస్కు కారణం ఏంటంటే బాలకృష్ణ టీంలో అంటే ఇంతవరకు ఎవరు ఉన్నారనేది మనకు అనవసరం. ప్రస్తుతం ఆయన టీంలో ఆయన కుమార్తె, చిన్న కుమార్తె తేజస్విని చేరింది. తేజస్విని ఎంటర్ అయ్యాకనే బాలకృష్ణ లుక్ కానీ కథల ఎంపికలో కానీ కొత్తదనం వచ్చిందనే అభిప్రాయం అభిమానులు కూడా భావిస్తున్నారు. అందుకే అన్స్టాపబుల్ షో చేయడానికి తేజస్విని కారణం. అందులో మనం తేజస్విని థర్డ్ సిరీస్ లాంచింగ్లో ఆ అమ్మాయి కూడా కనిపించింది. వేదిక మీదకి వెళ్ళి అనర్ఘనంగా అద్భుతంగా మాట్లాడింది. అంటే తను యాక్టివ్ స్టెప్ తీసుకుంది. ఆ విధంగా భగవంత్ కేసరి అనే సినిమా కథలు ఎంపికలో కూడా ఆమె కీలక పాత్రధారి అని తెలిసింది. తాజాగా డాకు మహారాజు సినిమా కూడా తేజస్విని ఎంపిక అని ప్రచారం జరుగుతుంది. వారసులు అంటే కేవలం కొడుకులే కాదు కుమార్తెలు కూడా అని తేజస్విని మరోసారి నిరూపించింది. చిన్నతనం నుంచి తండ్రి స్టార్డమ్ను చూసిన ఆమెను తండ్రిని మరింత కొత్తగా ప్రజెంట్ చేస్తే అదే స్టార్డమ్ ఇంకా కొనసాగడంతో పాటు కొత్తగా అభిమానులు మళ్ళీ చేతారని భావించినట్టుగా ఉంది. సక్రియంగా తప్పకుండా ఈ బాలకృష్ణ సక్సెస్లో తేజస్వినికి కూడా భాగం ఉందని మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మా స్టూడియోకి విచ్చేసి మా అందరికీ మంచి విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ. బాయ్.